డ్యాన్సులు అవసరమా? మేకప్లు అవసరమా? యాక్షన్స్ అవసరమా? జీవము గల దేవుని మందిరములో మనుషులు ఏ విధంగా ప్రవర్తించవాలనో తెలుసుకోవాలి. వెస్ట్రన్ కల్చర్కి మనకు సంబంధం లేదు. బైబిల్ కల్చర్ మన కల్చర్. తెలుగు క్రిస్మస్ సాంగ్స్ ఫర్ డ్యాన్స్. డ్యాన్సా? మనం చేయొచ్చారా డ్యాన్స్? చేయలేదు, క్రిస్మస్ వస్తుంది కదా, డ్యాన్స్ చేద్దామని సాంగ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. దేవుని మహిమపరచడానికి. ఆయన పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు, కొంతమంది ప్రార్థనలు చేసి దేవుని మహిమపరుస్తారు, ఇంకొంతమంది స్తుతులు చెల్లించి దేవుని మహిమపరుస్తారు, ఇంకొంతమంది ఆరాధన చేసి దేవుని మహిమపరుస్తారు. అట్లనే మేము కూడా డ్యాన్స్ చేసి దేవుని మహిమపరచాలనుకుంటున్నాం. ఇప్పుడు డ్యాన్స్ చేయొద్దా? మరి బైబిల్లో దావీదు మహారాజు కూడా నాట్యం చేశాడు కదా. మిమ్మల్ని మనుషులు ఎవరో వినాలని, ఎవరో చూడాలని, ఎవరు మిమ్మల్ని మెచ్చుకోవాలని, ఎవరు మిమ్మల్ని పొగడాలని, కానీ మీరు ఇలా చేస్తారు. కానీ ఆయన డ్యాన్స్ చేయాలంటే కూడా చాలా కష్టపడి చేస్తున్నాం కదా. ఎన్నో రాత్రులు మేము మేల్కొండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి నేర్చుకొని డ్యాన్స్ చేస్తున్నాం. మేము కూడా కష్టపడుతున్నాం కదా. మరి కీర్తనలు 149:3, కీర్తనలు 154. ఈ వచనంలో ఏముందో నీకు తెలియదా? నీకే డ్యాన్స్ కావాలో చెప్పు. మనుషులను ఆనందపరచడానికి ఒక అమ్మాయి నాట్యం చేసింది బైబిల్లో. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? అది ఆలోచించుకో. నువ్వు డ్యాన్స్ చేయడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడో మహిమపరచబడ్డాడో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక పాటను పాడి అందరి మనసులను కదిలిస్తే దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు చేసే డ్యాన్స్లో దేవుడు ఏమంటుండో బైబిల్లో? అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి నువ్వు చేసే డ్యాన్స్ దాని కిందికి వస్తుందా, ఆ మాట కిందికి వస్తుందా ఒకసారి ఆలోచించుకో. ఇంకా చేయాలనిపిస్తే నీ ఇష్టం.